నారా లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూ టీవీ ఛానల్లో ఒక మాట మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు చేసుకోండి, రాసుకోండి, మేము ఇచ్చినటువంటి ఏ పథకాన్ని కూడా అమలు చేయకపోతే ప్రజలు కాలర్ పట్టుకొని అడిగే హక్కు ప్రజలకు ఉందని చెప్పారు. మరి ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మరి నిన్న జరిగినటువంటి సభలో అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మాలంటున్నారు. మరి అచ్చెన్నాయుడు గారి కాలర్ పట్టుకోవాలా, నారా లోకేష్ గారి కాలర్ పట్టుకొని అడగాలి ఇవాళ మహిళలు? ఈ మాదిరిగా అడ్డమైన మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ ఇదే మాదిరిగా మీరు పరిపాలన కొనసాగిస్తే 2029 నాటికి అధికారాన్ని కోల్పోతారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.